విద్యార్థులందరూ మత్తుకు మద్యానికి బానిసలైతున్న సమయంలో స్పోర్ట్స్ సైడ్ రంగంలో దుంకే విషయంగా నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులందరినీ ఈ విధంగా మారుతుంది. ఉమెన్స్ కి క్రీడా రంగంలో వాళ్ళ పైకి తీసుకురావడానికి ఆ విధంగా ఇప్పుడు ఈ స్టేడియంస్ అన్ని తయారు చేస్తున్నాం. నెక్స్ట్ మీరు కూడా రాగలుగుతారు, నేను కూడా రాగలుగుతా అనే నమ్మకం కలిగినప్పుడు తప్పకుండా ఎంతోమంది ఒలింపిక్స్ వెళ్ళగలుగుతారు, ఎంతోమంది గోల్డ్ మెడల్ సాధించగలుగుతారు తెలంగాణ. హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఈరోజు మన మనసులో మాట విత్ మాధవ్ ప్రోగ్రామ్కి ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. యాక్చువల్గా ఒక యూత్ వాయిస్ అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం పోరాడుతూ ఒక స్పెషల్ పోస్ట్లో మన ముందుకు వచ్చారు. దట్ ఈస్ నన్ అదర్ దెన్ మన అందరి శివసేన రెడ్డి అన్న గారు మన ముందున్నారు ఇప్పుడు. అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి చైర్మన్గా రీసెంట్గా ఎన్నికయ్యారు. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ అండ్ వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ చాట్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి మీలాంటి వ్యక్తి చైర్మన్గా రావడం అనేది నిజంగా ఎంతో మంది క్రీడాకారులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు పదవి తీసుకున్నప్పటి నుంచి మనకి అట్టడుగు స్థాయిలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులందరికీ కూడా మీరు చేపట్టిన కీలక ఏదైనా ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా అనిపిస్తుంది? మీరు ఇప్పుడున్న దాన్ని పోల్చుకుంటే గతంలో ఎలా ఉంది అన్నది కూడా మీరు చూడాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు క్రీడా రంగం అన్నది నిర్వీర్యం అయిపోయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక డెడ్ మీద ఉంది. అంటే క్రీడారంగాన్ని కింద 0 పొజిషన్లో ఉంది. ఈరోజు కోమా స్థాయిలో ఉన్న క్రీడారంగాన్ని ఇప్పుడు మనం మళ్ళీ పరిగెత్తించాలన్న ఆలోచనతోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చైర్మన్గా నేను, స్పోర్ట్స్కి సంబంధించిన మా ఆఫీసర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రంగం సిద్ధం చేస్తున్నాం. అతి త్వరలో ఇప్పుడు మీరు అన్నట్టు గ్రామ స్థాయి వరకు స్పోర్ట్స్ అంటే నూతన వ్యక్తులను అంటే చాలా మందికి 3rd క్లాస్ పిల్లలు, 4th క్లాస్ పిల్లల్ని హాకీ కోసం స్పెషలైజేషన్గా తయారు చేస్తున్నారు. వాళ్ళు అంటే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల్ని వారెవరైతే దాంట్లో నిపుణులు ఉన్నారో వాళ్ళందరినీ అంటే వీడు బాగా ఆడగలుగుతాడు, వీనికి కొద్దిగా ట్రైన్ చేస్తే బాగుంటుంది అనే పిల్లల్ని అకాడమీ ద్వారా ఆ పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఒక 5 years తర్వాత వాళ్ళని టార్గెట్ చేస్తుంది. అంతకు మించిన రెట్టింపుతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్పోర్ట్స్లో దూసుకుపోతారు. దీనికోసం మెయిన్గా ఇప్పుడు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. సీఎం కప్లో కీలకంగా ఏంటంటే ఎప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయి అంటే గతంలో సీఎం కప్ ఎప్పుడో 15 ఏళ్ల కింద పెట్టిండ్రు. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్కసారి మన ఎలక్షన్స్ ముందు ఏదో పెట్టినట్టున్నారు అంతే. అది కూడా సగం సగం చేసి ఇంకా ఓటిచ్చి దాని విధంగా ఫండ్స్ కూడా ఇవ్వనట్టున్నది. చాలా మటుకు అవి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులను వెలికి తీయాలి. ఆర్థికంగా కానీ ఎంతో మంది విద్యార్థులు మనకి ఎక్కడ సాధ్యమైతే అనుకునే పిల్లలను ఈరోజు దీప్తిని చూసినారు మీరు. పారా ఒలింపిక్స్ లో ఈరోజు మనకు బ్రాంచ్ తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి ఊహించలే. ఆ అమ్మాయి ఆ ఊరు నుంచి వరంగల్ దగ్గర నుంచి ఈ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని అంటే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నటువంటి అమ్మాయి ఈరోజు ఒలింపిక్స్ లో తెలంగాణకు ఒక పేరు తీసుకురాగలిగింది. పారా ఒలింపిక్స్ లో ఈరోజు దీప్తిని ఈరోజు తెలంగాణ గారు దేశంలో కూడా ఒక మంచిగా అరే ఈ అమ్మాయి ఈ విధంగా చేయగలిగింది అని ఆ తల్లిదండ్రులకు ఒక గౌరవం, మన రాష్ట్రానికి ఒక గౌరవం, మన దేశానికి కూడా ఒక గౌరవం తీసుకురాగలిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. పారా ఒలింపిక్స్ కానీ సరే ఏదైనా ఉండొచ్చు, ప్రతి దాంట్లో తెలంగాణ కీలక పాత్ర వహించాలి. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ స్పోర్ట్స్ మెన్స్ దాంట్లో ఉండాలి అని అంటే మొట్టమొదట తెలంగాణలో ఆ స్టఫ్ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ని తయారు చేయాలి. ఈ 10 ఏళ్లలో ఎంతో మంది స్పోర్ట్స్ మెన్స్లో నేను ఒలింపిక్స్లో ఆడాలి, నేను కామన్వెల్త్లో నేను సక్సెస్ అవ్వాలి, నేను ఏషియన్ గేమ్స్లో ఆడాలి అనుకునేటువంటి ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ఎక్కడిదక్కడ ఆవిరైపోయినాయి. అంటే అవకాశం లేదు, వయసు ఉండదు. వయసులో ఉన్నప్పుడు ఈ గేమ్స్లో ఆడాలి. ఆ విధంగా ఆశ ఉన్న వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ లేదు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మాకు కూడా మీరు ఏం చేస్తారో తెలియదు. 2032 మన టార్గెట్ 28లోనే మనం సాధించాలి. టార్గెట్ 32 పెట్టండి, కానీ 28లోనే ఒలింపిక్స్లో కానీ, ఏషియన్స్లో కానీ, కామన్వెల్త్లో కానీ ప్రతి దాంట్లో కూడా మీరు ముందుండి ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా నిజాయితీగా గ్రామ స్థాయిలో నిజంగా వర్త్ ఉండేటువంటి అథ్లెటిక్స్లో ఎవరు క్యాపబుల్గా ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన కబడ్డీ, ఖోఖో, ఎనీ అంశం వాళ్ళు ఏదో ఫుట్బాల్ ఆడుతున్నారా, వాలీబాల్ ఆడుతున్నారా, హాకీ, ఎనీ వాళ్ళు ఏ డిసిప్లిన్లో వాళ్ళ క్వాలిటీ ఉందో వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని అకాడమీకి చేర్చాలి. అకాడమీలో అన్ని ఖర్చులు గవర్నమెంట్ శాట్స్ భరించే విధంగా ఇప్పుడు మేము పాలసీ రంగం సిద్ధం చేయబోతున్నాం. ఈ దేశంలోనే నెంబర్ 1 పాలసీగా ఈరోజు తెలంగాణ పాలసీ ఉండబోతుంది. స్పోర్ట్స్ మెన్స్ అందరికీ ఈ పాలసీ ఒక రాజ్యాంగం లాంటిది. అంటే పాలసీ వచ్చింది అని అంటే తెలంగాణలో ఉండేటువంటి స్పోర్ట్స్ మెన్స్ లైఫ్సే మారిపోతుంది, లైఫ్ మొత్తం మారిపోతుంది.
గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పాలసీ పెట్టలేకపోయినారు. ఎందుకు పెట్టలేకంటే తెల్లమొకాలు వేసి చూస్తారు. 10 ఏళ్లలో ఏం చేసిండ్రు? ఎంతమంది కెరియర్స్. ఇప్పుడు నీకు ఉద్యోగం తీసుకోండి, నీ వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఉద్యోగానికి పోవాలంటే పోలేవు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఒక ఆశ ఉంటుంది చాలా మందికి. అటువంటి వాడు వయసు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయాలంటే చేయగలుగుతావా? స్పోర్ట్స్లో కూడా అంతే కదా. అండర్-16, అండర్-12, అండర్-18 వాళ్ళ వయసు అయిపోయే కొద్దీ వాళ్ళ ప్రాముఖ్యత తగ్గిపోతుంటుంది. ఎంతోమంది తెలంగాణలో స్వచ్ఛందంగా ఈ 10 ఏళ్లలో స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని ఈరోజు ఈ స్పోర్ట్స్ని అంటే ఈ డిసిప్లిన్స్ కాపాడుతున్నారు. అటువంటి సొసైటీకి చేతులు ఎత్తి మొక్కాలి. నిజంగా చెప్తున్నా, అటువంటి సొసైటీలు ఉన్నాయి చాలా మటుకు. స్పోర్ట్స్ అంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఈ రోజు వరకు ఈ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళందరికీ మాత్రం పాదాభివందనం చేయాల్సింది. మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం చేయలేదు, రైటే. కానీ ఇప్పుడు మన వచ్చిన తక్కువ నిడివిలో కూడా మన ఏంటంటే ఇప్పుడు హర్యానా లాంటి రాష్ట్రాలు చూసుకుంటే 20 నుంచి 25 మంది క్రీడాకారులని మనకి పంపిస్తున్నారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి. కానీ మన తెలంగాణ నుంచి కేవలం పట్టుమని 10 మంది కూడా రావట్లేదన్న. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ విధంగా లేరు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? స్కూల్ స్టేజ్ నుంచి మొదలు పెట్టాలి. జీరో నుంచి మొదలు పెట్టాలి. స్కూల్ స్టేజ్లో మొదలు పెట్టిన తర్వాతనే నేను స్కూల్ నుంచి మెల్లగా ఆ స్టేజ్ నుంచి వచ్చినటువంటి స్టఫే గట్టిది. ఆ స్టాండర్డ్ నుంచి ఒక గేమ్ నేను 2nd క్లాస్లో నాకు ఎయిమ్ ఉండే, ఇట్లా నేను నేను 80% అథ్లెటిక్స్లో నేను గోల్డ్ కొట్టాలి, అథ్లెటిక్స్ నేను ఒలింపిక్స్కి రీచ్ కావాలనుకున్నటువంటి ఎట్లయితే ఉంటుందో, ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ఆలోచన ఎట్లయితే రాజకీయ నాయకులకు ఉంటుందో, స్పోర్ట్స్ మెన్స్ కూడా నేను అథ్లెటిక్ కొట్టాలి, వాళ్ళకు కామన్వెల్త్లకు పోవాలి, ఏషియన్ గేమ్స్లకు పోవాలి, నేను ఒలింపిక్స్లో ఆడాలి అనే ఒక గోల్ పెట్టుకొని ఎంతోమంది విద్యార్థులు ఉంటారు. కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులతో చాలా మంది వెనుకబడిపోయినారు. అటువంటి వాళ్ళను వెలికి తీయాల్సిన బాధ్యత యాక్చువల్గా అసోసియేషన్స్ మీద ఉంటుంది. అందుకే అటువంటి అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 33 జిల్లాలలో కూడా చాలా మటుకు అసోసియేషన్స్ లేవు. వాళ్ళందరూ కూడా 33 జిల్లాలకు అసోసియేషన్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి గేమ్కి ఆ గ్రౌండ్ లెవెల్లో అసోసియేషన్స్ని స్టాండర్డ్గా ఏర్పాటు చేసి వాళ్ళతో నుంచి ఈరోజు శాట్స్ సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి. శాట్స్ సిద్ధంగా ఉంది ప్రతి స్పోర్ట్స్ స్కూల్ని డెవలప్ చేయాలని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్గా ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీ పెట్టాలి. మేము వచ్చినాం, మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మొట్టమొదట అన్ని అంశాలతో పాటు స్పోర్ట్స్ను కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఈరోజు స్పోర్ట్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి అంశంలో ఇంటర్నేషనల్ గేమ్స్ తేవాలనుకుందాం. ఇంటర్నేషనల్ గేమ్ ఇప్పుడు కాంటినెంటల్ 2024 తీసుకొచ్చి ఇక్కడ మారిషస్, ఇండియా, సిరియా గేమ్స్ పెట్టినాం. దానివల్ల ఫస్ట్ నుంచి ఎంతో ఇంప్రూవ్ అయింది. అదే ఫుట్బాల్ మీద కొంత క్రేజ్ స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు. అట్లా ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి ఫుట్బాల్ సంబంధించిన నేషనల్ మ్యాచెస్ కానీ లేకపోతే స్టేట్ మ్యాచెస్ కానీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నాయి ఇప్పుడు. దీనికి మొట్టమొదటి ఆద్యం పోసేదే చీఫ్ మినిస్టర్ కప్. చీఫ్ మినిస్టర్ కప్ ఎప్పుడైతే మేము ఇప్పుడు మొదలు పెట్టామో గ్రామ స్థాయిలో ఉండేటువంటి నిజమైన అసలు సిసలైన ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. వారందరినీ రత్నాలు అనుకోండి, ఇప్పుడు అటువంటి పిల్లలందరినీ తీసుకొని వచ్చి దాంట్లో టాప్ ఎవరున్నారో వాళ్ళని చూసి వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు ఉంది. సీఎం కప్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అన్ని స్కూల్స్, తెలంగాణలో ఉండే స్కూల్స్ అన్ని స్కూల్స్ మీద మళ్ళీ ఒక ప్రోగ్రామ్స్ సేమ్ అథ్లెటిక్స్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, వాలీబాల్ అన్ని గేమ్స్ను మళ్ళీ అన్ని గేమ్స్ మీద స్కూల్స్ పిల్లల మీద పెట్టేసి ఆ స్కూల్ పిల్లలు ఎవరు వాళ్ళ క్రైటీరియా ఏ స్కూల్కి టాప్ ప్రయారిటీ ఉంటుంది అనే ఈక్వేషన్స్తోన నెక్స్ట్ మళ్ళీ అది. అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలు కాగానే గత 10 సంవత్సరాలలో సాయంత్రం 5-6 కాగానే జాబ్ ఎంప్లాయీస్ ఇంటి ముందర పోయి ఇంట్లో కూర్చొని మందు తాగడం, స్టూడెంట్స్ అదేదో ఉద్యమం లాగా తయారైంది మందు తాగడం, డ్రగ్స్ అనేది. ఫస్ట్ అది డైవర్ట్గా అయ్యి మనం గేమ్స్ అంటే మన శారీరకమైన శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, హెల్దీ తెలంగాణను తయారు చేయాలంటే స్పోర్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్ అన్న, మీరు చెప్పింది 100% రైట్. ఇప్పుడు మీరు చూస్తుంటే మీరు చెప్పినట్టుగా స్కూల్స్ గురించి మాట్లాడారు. గతంలో చూస్తున్నప్పుడు కూడా మీరు శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల మీద దండయాత్ర చేశారు. ఇప్పుడు చాలా స్కూల్స్లో కూడా కనీసం ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవు. అటువంటి వాటికి ఎట్లాంటి కార్యాచరణ చేయబోతున్నారు? మేము కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో దాని గురించి మన ఒక అంశంలో మాట్లాడినాం. రేపు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదేవిధంగా సీఎం గారికి కూడా ఒక మెమరాండం, ఎందుకంటే సీఎం గారి దగ్గరే ఉంది కాబట్టి ప్రతి స్కూల్లో కూడా అంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో మొదలు పెడుతున్నాం. స్పోర్ట్స్ అవర్ ఏర్పాటు చేయాలని మొన్న చెప్పినాం. అంటే ఈవినింగ్ 4 o'clock స్కూల్ అయిపోగానే 4 to 5 స్పోర్ట్స్ అవర్ ఉండాలి, పీటీ పీరియడ్. అది బాగా నిర్వీర్యం అయిపోయింది. ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఏర్పాటు చేయాలని చెప్పి మేమే ఒక మెమరాండం ముఖ్యమంత్రి గారికి ఇస్తాం. ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్స్లలో కూడా చాలా అంశాలు ఉన్నాయి చేయాలి అనుకుంటే. ఇప్పుడు ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా ఒక 3 years టైం ఇచ్చి 3 yearsలో ఖచ్చితంగా వాళ్ళు గ్రౌండ్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పి ఉంటేనే ప్రైవేట్ స్కూల్కి అవకాశం ఇవ్వాలి, లేకపోతే స్కూల్కి పర్మిషన్ ఇవ్వకూడదు నా దృష్టిలో. పర్ఫెక్ట్. ఆ విధంగా ఏర్పాటు చేస్తే లేదు. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ కూడా ఒకవేళ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఇట్లా వాళ్ళ గ్రౌండ్స్ లేవంటే
ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ గ్రౌండ్ మా స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయో ప్రతి జిల్లాలో ఉంది, ప్రతి నియోజకవర్గంలో ఉంది, ఏదో ఒక ఖాళీ ప్లేస్లు అయితే ఉన్నాయి. వాటిని వాడుకొని పిల్లల్ని హెల్తీగా 1 అవర్కి అయితే అక్కడికి పంపించే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ఇవ్వడానికి స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. స్కూల్ పిల్లల కోసం ఫ్రీగా గ్రౌండ్స్ అన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చే ముందు కొన్ని ప్రైవేట్ స్కూల్స్తో మాట్లాడటం జరిగిందన్న. అయితే వాళ్ళకి మేజర్గా వస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ మెయింటెనెన్స్ లేదు. చాలా మంది మూకలు వచ్చేసి నైట్ టైం ఇలా ఉంటుంది, అక్కడ నుంచి కొంచెం ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయి అన్న. వాటికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మీరు గతంలో చూసింటే ఈ స్టేడియం కూడా, గచ్చిబౌలి స్టేడియం కూడా అదే విధంగా ఉండే. 2001లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు ఏర్పాటు చేసిన గ్రౌండ్ ఇది. దాని తర్వాత ఒక 10 ఏళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉండేనో, ఇందులో ఎంతో ఇంటర్నేషనల్ మ్యాచెస్ నడిచినాయి. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రౌండ్స్ గత 10 ఏళ్లలో సర్వనాశనం అయిపోయింది, పడవబడిపోయి మొత్తం అడివా ఇది స్టేడియమా అనే పరిస్థితికి ఉండే. మళ్ళీ ఇప్పుడు వెంటనే మళ్ళీ ఈ స్టేడియం మొత్తం రూపురేఖలన్నీ మారిపోయినాయి. మీరు ఒకసారి ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగినాం, వెంటనే ఈ గ్రౌండ్కి 16 కోట్లు శాంక్షన్ చేసాడు. అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం, వెంటనే ఈ గ్రౌండ్ మొత్తం ఇంత బ్రహ్మాండంగా తయారైంది. సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు చూస్తే మీరు అప్పట్లా లేదు, ఇది సింథటిక్ ట్రాక్ వస్తుంది. దాంతోపాటు ముందర ఫుట్బాల్కి లేటెస్ట్ ఇప్పుడు కొత్తగా మొత్తం న్యూ గ్రాస్, అదంతా కొత్త చైర్స్ అన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టేడియం లాగా తయారైపోయింది. పెయింటింగ్స్ అయిపోయినాయి, గ్రీనరీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఎంట్రన్స్లో వస్తుంటే మీరు ఈ ఒక వారం 10 రోజులు అయితే ఎంట్రన్స్ మొత్తం రూపురేఖలే మారిపోతాయి. మొత్తం స్పోర్ట్స్ సింబల్తో ఉంటుంది ఎంట్రన్స్ కూడా. అంటే ఒక వాటర్ ఫౌంటైన్ వచ్చి సైడ్స్కి మొత్తం స్పోర్ట్స్ మెన్స్ ఇట్లా రన్నింగ్ చేస్తున్నట్లు ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత చూస్తే చాలా బ్రహ్మాండమైన ఎంట్రన్స్ కూడా కనపడుతుంది. అంటే ఒక మైండ్ సెట్ మారాలి ఫస్ట్. అంటే చాలా మంది సివిల్స్ చదివే వాళ్ళు కానీ ఒక పీస్ఫుల్ మార్నింగ్ 3:30, 4 o'clock లేస్తే ప్రశాంతమైన వాతావరణం, నిర్మానుష్యంగా కామ్గా ఉండే వాతావరణంలో చదువుకుంటే బ్రహ్మాండంగా ఏదైతే ఉంటుందో, మన చుట్టుముట్టుండే అపీరియన్స్ మంచిగా ఉంటే చదువుతో పాటు ఆటలు కూడా మనం అనుకున్నది విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ స్టేడియంస్ అన్ని తయారు చేస్తున్నాం. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్టేడియంస్ ఉన్నాయో వాటన్నింటినీ నిర్వీర్యమైనవో వాటన్నింటినీ కూడా రాను ఎందుకంటే నేను వచ్చి 2 నెలలు అయింది, 2 నెలలు కూడా కాలే, ఇంకా 1.5 నెలలు అవుతుంది. 2 months దగ్గర ఉన్నప్పుడే మేము ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏర్పాటు చేయగలిగినాం. దాంతోపాటు కొత్త లోగోని తయారు చేయగలిగినాం తెలంగాణకి. అంటే ఒక ఒలింపిక్ స్థాయిలో మనం కూడా, అంటే మనకు గోల్ అనేది కనపడాలి. మనం సాధించడం ఏమున్నా మనం అది గోల్ పెట్టుకొని మనం వ్యవస్థ నడపాలి. ఆ స్థాయిలో ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి 100కి 100 రూపాయలు ఆయన సహాయ సహకారాలతో ఇడికి ముందుకు తీసుకుపోగలరు. ఇప్పుడు 2003 తర్వాత చూస్తే ఇక్కడ పెద్దగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగిన సందర్భం లేదు. ఇప్పుడు చూస్తుంటే గత 10 ఏళ్ల నుంచి కూడా పట్టించుకునే నాదులు లేరు. కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? చెప్తున్నా కదా, నేను ఇక్కడ ఫస్ట్ అది చెప్పకూడదు కానీ ఫస్ట్ ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే ఒక చెట్టు అడ్డం పడ్డది, కార్ లోపలికి రావడానికి లేదు. అంటే చాలా వరస్ట్ పరిస్థితిలో ఉన్నది ఇక్కడ. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మటుకు ఆండ్రాయిడ్స్ కానీ గేమ్స్ అంతా ఫోన్స్తో, నా దృష్టిలో నా ఇంట్లోనే ఎవరు బయట ఎక్కడో సమస్య పక్కన పెట్టు. నా కొడుకు విషయంలో స్టార్టింగ్లో నా వైఫ్ తినకపోతే ఫోన్ ఇస్తేనే తింటాడు వాడు అనేది. వాడు తినకపోయినా పర్లేదు, ఫోన్ పక్కన పెట్టు. 2 రోజుల తర్వాత వాడికి ఆకలి అవుతుంది ఎట్లా, వాడు ఖచ్చితంగా నువ్వు తినిపి బలవంతం చేసి, కానీ అది అలవాటు చేసిన. ఇప్పుడు వాడు ఫోన్ ముట్టుకోవడానికి భయపడతాడు. ఒకటి చిన్నది వీడియోలో చూసిన, ఒక టీచర్స్ ఫోన్ ముట్టుకుంటే ఇట్స్ డేంజర్ అనేసి ఒకటి క్రియేట్ చేసి ఒక మైండ్ సెట్ మార్చారు. అటువంటివి తయారు చేయాల్సిందే. నిజంగా కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు ఈరోజు వరకు మనకు అద్దాలు లేవు, ఏ పరిస్థితి ఉంది. మన జనరేషన్ తర్వాత ఈ జనరేషన్లో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ 24 hours ఫోన్ కనెక్ట్ అయ్యారు. చిన్న పిల్లల నుంచి మనకు కూడా తెలియకుండా యాప్స్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు పిల్లలు. అంటే వాటిని దూరం చేసి వెంటనే పిల్లల్ని ఈ గ్రౌండ్ సైడ్ మలపాలి. మా సెక్రటరీ షానవాజ్ గారు ఉన్నారు, ఒక రోజు డిస్కషన్లో మాటల సందర్భంలో ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పేది, ఆయన కలకత్తాలో ఏదో వర్క్ చేసినట్టున్నారు. కలకత్తా అటువంటి ప్రాంతాలలో నేను కూడా లైవ్లో చూసిన. మళ్ళీ ఆయన చెప్పిన తర్వాత సాయంత్రం 5 గంటలకు వస్తే 6 గంటల వరకు స్కూల్స్ పిల్లలందరూ అంటే వాళ్ళ వర్క్ వాళ్ళ కార్యక్రమాలు 6 to 1 hour ఉండి 6-6:30కి స్టేడియంకి వెళ్ళిపోతారు. సరౌండింగ్లో ఉండే స్టేడియం వెళ్ళిపోయి స్పోర్ట్స్ చూడమని చూస్తారు, లేదంటే ఆడమని ఆడతాడు. వాడు ఆడేవాడు ఉంటేనేమో ఆడుతుంటాడు, లేదంటే చూడడానికన్నా వెళ్తాడు. 1.5 hour కాన్సన్ట్రేషన్. అంటే ఈవినింగ్ 7కి ఫుట్బాల్ ఆడుతుంటారు ఈ టైంలో. అంటే ఈ విధమైన కల్చర్ ఉంది అక్కడ. అంటే ఆ టైప్ కల్చర్కి మనం కూడా మార్చగలిగితే తెలంగాణలో డ్రగ్స్ కానీ మద్యం కానీ వీటన్నింటినీ పక్కకు పోతాయి. పిల్లలు హెల్దీ అవుతారు. హెల్దీ తెలంగాణ అయ్యింది అని అంటే అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రతి ఒక్కటి మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది. ఇప్పుడు మన టార్గెట్ అది. ఈరోజు మేము బీజం వేస్తున్నాం. రాబోయే తరాల కోసం ఈరోజు ఒక కొత్త స్పోర్ట్స్ పాలసీతో తెలంగాణ ఒకటైతే చెప్పగలుగుతాం. 2024 and 25 స్పోర్ట్స్ పాలసీ మేము ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నామో ఇది స్పోర్ట్స్ మెన్స్ లైఫ్లో ఇది ఒక చెరగని ముద్రగా అయితే ఉండిపోతాం. రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూలంకషంగా అడిగి మరీ తెలుసుకుంటున్నారు.
ఇక్కడ పెడితే అంటే తెలంగాణలో ఇప్పుడు చాలామంది నేషనల్ పోయేస్తున్నారు, అంటే ఇంటర్నేషనల్ ఆడుతున్నారు, ఏషియన్ గేమ్స్ ఆడుతున్నారు, ఒలింపిక్స్ ఆడుతున్నారు. ఒలింపిక్స్ ఆడిన వాళ్ళకు ఏం చేద్దాం, వాళ్ళకి ఏ క్రైటీరియాలో ఉద్యోగం ఇద్దామా, ఒలింపిక్స్లో గోల్డ్ సాధిస్తే ఏం చేద్దాం, సిల్వర్ సాధిస్తే ఏం చేద్దాం, బ్రాంజ్ సాధిస్తే ఏం చేద్దాం, అట్లా వాళ్ళు ఏ క్రైటీరియాలు వస్తే వాళ్ళకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలా, వాళ్ళకు ఒక ల్యాండ్ ఇవ్వాలా, వాళ్ళకి ఏ క్రైటీరియాల మీద వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వాలి మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేది ఒక క్రైటీరియాను కూడా దీనిలో పాలసీలో పెడదాం. ఒకవేళ కామన్వెల్త్లో చేస్తే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేద్దాం తెలంగాణ నుంచి. తెలంగాణ సపోర్ట్ అంటే కామన్వెల్త్ గేమ్స్ పోయి గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చినాం, లేకపోతే ఏషియన్ పోయి సిల్వర్ కొట్టుకొని వచ్చినాం, ఒలింపిక్స్కి పోయి గోల్డ్ కొట్టుకొని సిల్వర్ బ్రాంజ్ కొట్టుకొని వస్తే ఆ క్రైటీరియా ప్రకారం తెలంగాణకు రాగానే వారికి సో గౌరవవందనంగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మనం ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక పాలసీని రెడీ చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతుంది తెలంగాణ. ఇప్పుడు మనకి గెలుస్తా అని చెప్తే ఎవరు గెలిచిన వాళ్ళు చెప్తే వింటున్నారండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళకి మనం ఇస్తూ ఉన్నాం, బట్ అలాంటి వాళ్ళని తయారు చేయడం కోసం అని చెప్పేసి ఎటువంటి మనకి కార్యాచరణ చేయబోతుంది. ఇప్పుడు చూస్తుంటే మనకి నేను దీప్తి గారిని కనీసం తినడానికి తిండి కూడా లేని స్థితిలో నుంచి ఆమె వెళ్ళి పోరాడి తీసుకొచ్చారు. సో అట్లాంటి వాళ్ళని గుర్తించడానికి ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు? అయితే మీకు ఒక చిన్న విషయం ఏంటంటే దీప్తి గారి విషయంలో ఆ అమ్మాయి మన స్టేట్ జీవో ప్రకారం 2 lakhs కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు, మన జీవోలో ఉన్న ప్రకారం. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎండి సోనిబాలా గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు కానీ, ఇంకా ముఖ్యంగా షానవాజ్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లే ముందర డిస్కషన్ చేసాం మేము. ఆ డిస్కషన్ జరిగినప్పుడు వెంటనే మేమందరం చర్చించుకునే సమయంలో షానవాజ్ గారు సెక్రటరీ ఇన్ స్పోర్ట్స్ ఉన్నారు ఆయన. వారు ఎంత అంటే మేమందరం 50 లక్షలు చేద్దాం, ఎందుకంటే 2 లక్షలు బాగోదు చెప్పడానికి. అంటే 2 లక్షలు ఇస్తే అమ్మాయికి ఒక క్రెడిబిలిటీ, పారా ఒలింపిక్స్ మనం డెవలప్ చేయాలి అనుకుంటే ఒక మంచి మెసేజ్ పోతుంది సార్. సో అన్నాం. వెంటనే షానవాజ్ గారు అండి సార్ 50 అందామా 1 అందామా అని చైర్మన్ గారు అని అడిగారు. వెంటనే వాణిప్రసాద్ గారు ఎండి గారు అందరూ ఉన్నాం. అప్పుడు టీం అంటే మనం 50 ఇస్తే హ్యాపీ, అసలు చాలా హ్యాపీ. ఇంకా 1 ఇస్తే ఐఎమ్ వెరీ అంటే ఒక మంచి మెసేజ్ పోతుంది గ్రౌండ్లో అని ముఖ్యమంత్రి గారు అంటే వెంటనే సరే 50 and 1 అని ముఖ్యమంత్రి గారు ముందు పెడదామని అనుకున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా కావాలి ఇది అని చెప్పి ముందర పెట్టినాం. అమ్మాయికి ఒక 500 గజాల స్థలం ఇవ్వాలనుకున్నాం. అండ్ దాంతోపాటు అమ్మాయి ఫస్టే అడిగింది మాకు ఇల్లు కావాలి అండ్ జాబ్ కావాలి. డబ్బు గురించి పాపం అమ్మాయి ఇక్కడ అడగలేదు, ఎందుకంటే బాగా పూర్ ఉన్నది, చాలా కష్టపడ్డ అమ్మాయి. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ముందు లెటర్ పెట్టినండి. ముఖ్యమంత్రి గారు అండి వెంటనే చూసి ఎందుకు ఇమ్మీడియట్గా 1 చేసేద్దాం అమ్మాయిని అని సీఎం గారు వెంటనే స్పందించి, అంటే ఎందుకు ఇంత స్పెషల్గా ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఉన్నది 2 లక్షలు ఎట్లు ఇవ్వాలని ఒక విధంగా మేము కూడా సిగ్గుపడుతున్నాం. అరే అమ్మాయి ఇంత సక్సెస్ అయ్యి వచ్చింది ఒలింపిక్స్ నుంచి, వేరే రాష్ట్రాలలో ఈక్వల్ టు ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ సేమ్గా ఉన్నాయి, ఏ విధంగా చెప్పాలని అందరూ ఆలోచించినప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి అన్న ఈ విధంగా చేయాలి, ఇది చేస్తే మనం సక్సెస్ అవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ కూడా ఆలోచన చేయాలి. ఓకే రైట్ శివసేన ఇది కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి శాంక్షన్ చేసేది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. అది అంటే ఎందుకు ముఖ్యమంత్రి గారిని కానీ ఇప్పుడు మా ఆఫీసర్స్ ఎవరైతే షానవాజ్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎండి కానీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు వాళ్ళ సపోర్ట్ అట్లే ఉంది. ఇప్పుడు నేను ఏదన్నా ఒక డిసిషన్ తీసుకున్నా అంటే ఇమీడియట్గా ఓకే సార్ చైర్మన్ సాబ్ చెప్తున్నారు ఇది ఇమీడియట్ కంప్లీట్ చేయండి అని, అంటే ఆ విధంగా సపోర్ట్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ 2 నెలల్లోనే ఇంత సక్సెస్ఫుల్గా మేము ముందుకు పోగలుగుతాం. ఒక టీం వర్క్, ఇలా ఒక్కరిది వర్క్ కాదు, అదే టీం వర్క్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు సీఎం కప్ పెట్టాలనుకున్నాం, పెద్ద సబ్జెక్ట్ సీఎం కప్. ఇంకోటి గ్రామ స్థాయి నుంచి పెట్టాలనుకుంటున్నాం మేము. గ్రామ స్థాయిలో ఉండేటువంటి స్పోర్ట్స్మెన్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మెయిన్గా అథ్లెటిక్స్ ఉంది, గ్రామ స్థాయిలో ఎవరు ఎట్లుంటారో మనకు తెలియదు. ఇప్పుడు అందుకే జిల్లా చైర్మన్స్ కలెక్టర్స్ ఉన్నారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ నడిపిస్తున్నాం. వాళ్ళైతే నిష్పక్షపాతంగా చేయగలుగుతారు. చాలా మంది కలెక్టర్స్ యంగ్స్టర్స్ ఉన్నారు ఈసారి, అది పెద్ద హ్యాపీనెస్. ఏంటంటే బాగా ఇంట్రెస్ట్తో ఉన్నారు అందరు కలెక్టర్స్ కూడా. ఆ ఈక్వేషన్స్తో ఇప్పుడు దగ్గరుండి చూడడానికి ఒక 2 నెలలు ఒక పండగ వాతావరణంలో జరిగే విధంగా ఉండాలన్నది మా ఆలోచన. ఇది మనది. ఇంకా నెక్స్ట్ జనరేషన్లో స్పోర్ట్స్ అంటే హెల్దీ తెలంగాణను క్రియేట్ చేయాలి. ఫస్ట్ హెల్దీగా మనం ఉండగలగాలంటే మనం ఏదో ఒక యాక్టివిటీలో మనం పార్టిసిపేట్ చేయాలి. అందుకోసమే ఇప్పుడు సీఎం కప్ ద్వారా జనంలో నుంచి కింది నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పోతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరికీ ఇచ్చే సర్టిఫికెట్స్ ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయో వాటి రేపు నాడు ఫ్యూచర్లో వాళ్ళకు ఉద్యోగం వచ్చే దాంట్లో కూడా ఈ సర్టిఫికెట్ వ్యాలిడ్గా ఉండే విధంగా సర్టిఫికెట్స్ని రెడీ చేస్తున్నాం. సాట్స్ ఇచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉందో, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉందో సీఎం చీఫ్ మినిస్టర్ కప్ ద్వారా
అది రేపు నాడు ఫ్యూచర్లో ఆ సర్టిఫికెట్ వాళ్ళ జాబ్కి చాలా మటుకు ఉపయోగపడుతుంది. 5 and 10 మార్క్స్ ఒక క్రైటీరియా తయారు చేస్తున్నాం, అది కూడా పాలసీలో పెడతాం. సాట్స్ ఇచ్చిన సర్టిఫికెట్స్ విషయంలో నేను చెప్తున్నాను 100% ఆ క్రైటీరియా ప్రకారం రేపు వాళ్ళ ఉద్యోగంలో ఏదైనా ఉద్యోగం వలన ఈ మార్క్స్ కూడా యాడ్ అయ్యే విధంగా ఈరోజు మేము ఇది రంగం సిద్ధం చేయబోతున్నాం. ఇంతకు మించి చాలా అద్భుతాలు ఈ 4-5 సంవత్సరాల్లో చూడబోతారు తెలంగాణలో ఉండేటువంటి స్పోర్ట్స్ మెన్స్ అందరు కూడా. రైట్. ఇప్పుడు మనం చూస్తుంటే సీఎం గారిది కప్ ఏదైతే జరుగుతుందో అది స్పెసిఫిక్ డేట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందండి? అక్టోబర్లో అనుకుంటున్నాం, ఇంకా డేట్ ఫైనల్ చేయలే. ఒక్కొక్క అంశాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు అసోసియేషన్ వాళ్ళని పిలిచి మాట్లాడినాం మొన్న. అట్లా అన్ని రంగాల నుంచి ఎక్కడ దానికి ఆ సీఎం కప్పు ప్రతి గ్రామంలో ఇది నాది అనే విధంగా చీఫ్ మినిస్టర్ కప్ను మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. చీఫ్ మినిస్టర్ కప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కొత్త రక్తాన్ని, అంటే కొత్త స్పోర్ట్స్ మెన్స్ని వెలికి తీయాలన్నది టార్గెట్. దీనివల్ల ఎవరెవరైతే న్యూ పర్సన్స్, అంటే చాలామంది మనకి ఏడొస్తుంది అనే ఆలోచన పోయి మనం కూడా సాధించగలుగుతాం అనే ఆలోచన రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు చీఫ్ మినిస్టర్ కప్ను తెర మీదకి తెస్తున్నాం. ఈ 2 నెలల్లో చూడండి, మీరు రాబోయే రోజుల్లో మంచి స్పోర్ట్స్ మెన్స్ బయటకు వస్తారు. రైట్ అన్న. ఇప్పుడు నేను మన ఇంటర్వ్యూకి రాకముందు కొన్ని గ్రౌండ్స్లో పిక్చర్స్ కూడా క్యాప్చర్ చేసుకొచ్చాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏఓసి కంటోన్మెంట్ గణేష్ అన్న కాన్స్టిట్యున్సీ, అక్కడ కొన్ని పార్క్స్కి ఏంటంటే కంప్లీట్గా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని లాక్ చేసేస్తున్నారు. పిల్లలకి ఆడుకోవడానికి లేకుండా పెరటి గ్రౌండ్కి వెళ్దామంటే అక్కడ సభలు జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి గ్రౌండ్ సదుపాయం చాలా వరకు అని కొరత ఉందని, అంటే ఆ పార్కుల్ని మూసేయడానికి కారణం ఏంటంటారు అసలు? అంటే అవి జిహెచ్ఎంసీకి సంబంధించినవి. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించిన పార్క్స్లలో అంటే ముయ్యడము అని అంటే నైట్ 9 తర్వాత క్లోజ్ చేస్తున్నారు, కానీ పిల్లలు ఆడుకోవడానికి లేకుండా కంప్లీట్ లాక్ వేసి పెట్టేస్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ పార్క్స్ ఉండొచ్చు, మా స్టేడియంస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 9 వరకు నైట్ 9 వరకు ఓపెన్ ఉంటాయి. మార్నింగ్ 4 o'clock ఓపెన్. అంటే ఇక్కడ కొన్ని చోట్ల ఇప్పుడు ఇది ఉంది, మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 9 తర్వాత ఇక్కడ ఏమి యాక్టివిటీస్ ఉండవు. నేషనల్ గేమ్స్ కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే 8 తర్వాత. అదే చెప్తున్నా కదా, గత ప్రభుత్వంలో చేసినట్టు వ్యవస్థ రాత్రి 8 కాగానే మళ్ళీ బీర్ సీసాలు తీసుకొని పోయి గ్రౌండ్లలో కూర్చునే అలవాటు తయారు చేసిండ్రు. దాన్ని ఇప్పుడు మార్చి సాయంత్రం 7, 8, 9 వరకు ఆటల మీద దృష్టి పెట్టే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి కొన్ని ఇప్పుడు ఒక్క రాత్రికి రాత్రి మారుతాయని నేను చెప్పను. కాకపోతే ఈరోజు మేము వేసే ఏదైతే మొక్కలు ఉన్నాయో రాబోయే రోజుల్లో తెలంగాణకు పెద్ద ఎత్తున, అంటే ఈరోజు మేము పాలసీ అంటున్నాం, ఈ పాలసీ స్పోర్ట్స్కి ఒక రాజ్యాంగం లాంటిది. ఈ స్పోర్ట్స్ పాలసీ వచ్చిన తర్వాత మీరే చెప్తారు, అరే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరన్నా ఒక నార్మల్ పర్సన్ ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులకు పడాల్సిన అవసరం ఉండదు. కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కొన్ని కంపెనీస్ని అడాప్ట్ చేసుకొని ఈ అబ్బాయి ఒక లెవెల్లో ఆడుతున్నాడు, ఈ అబ్బాయి క్రైటీరియా ఈ విధమైన క్రైటీరియా ఉంది అంటే కామన్వెల్త్లో ఆడిండు, దాని తర్వాత ఏషియన్లో ఆడిండు, ఒలింపిక్స్కి పోవాలా అంటే ఒక్కొక్కటి, స్టేట్లో ఆడిండు, నేషనల్కి పోవాలా, నేషనల్లో ఆడిన వానికి అంటే వాళ్ళ క్రైటీరియాలో ఈ విధమైన డెవలప్మెంట్ కనపడుతుంది. వీరికి మీరు సపోర్ట్ చేస్తే మీ కంపెనీలకు పేరు ఉంటుంది, తెలంగాణకు పేరు ఉంటుంది. అట్లా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ని తయారు చేసి ఆ కంపెనీ నుంచి డైరెక్ట్ ఆ అబ్బాయి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళను వాళ్ళకు స్పాన్సరింగ్ చేసే విధంగా టైప్ చేస్తాం. దానికి ఒక ఈ వ్యవస్థ అంతా స్పోర్ట్స్ అథారిటీ సాట్స్ నడిపే విధంగా ఈరోజు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టే కంపెనీస్ కొందరు ఉండొచ్చు, 5 లక్షలు పెట్టే వాళ్ళు కొందరు ఉండొచ్చు, 10 లక్షలు పెట్టే వాళ్ళు కొందరు ఉండొచ్చు, 1 కోటి రూపాయలు పెట్టే వాళ్ళు కొందరు ఉండొచ్చు. నేను ఒకటైతే చెప్పగలుగుతాను, ఇండస్ట్రియలిస్టులు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ని స్పోర్ట్స్ అథారిటీకి మీరు కేటాయిస్తే ఏదైనా మీకు నచ్చిన స్టేడియం, మీ పక్కన ఉండే స్టేడియంస్ కానీ మీ కొత్త స్టేడియంస్ ఏదైనా రెడీ చేసినా, లేకపోతే ఇప్పుడు ఉన్న స్టేడియంస్ని డెవలప్ చేసుకొని మీరు ఆ స్టేడియంస్ని దత్తత తీసుకొని ఏర్పాటు మీ కంపెనీలు తీసుకోగలిగితే, ఆ కంపెనీల పక్కల మీరు డెవలప్మెంట్ అంటే ఈ 10 years మీరు ఈ గ్రౌండ్ని మెయింటెనెన్స్ కోసం మీరు తీసుకుంటే మెయింటైన్డ్ బై దిస్ కంపెనీ అని కూడా బోర్డు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ అంశాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నారు, తెలంగాణలో రాబోయే రోజుల్లో మండలానికి ఒక గ్రౌండ్ను తయారు చేయాలన్న ఆలోచనలో. గతంలో ఎప్పుడూ లేని బడ్జెట్ ఫస్ట్ టైం మేము తెలంగాణలో ఇవ్వగలిగినాం. 361 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ బడ్జెట్లో పెట్టగలిగినాం. 30 కోట్లు దాటిన బడ్జెట్ లేదు ఏ సంవత్సరం బడ్జెట్. ఇది ఓన్లీ 1 year బడ్జెట్. 30 కోట్లు దాటి పెట్టిన దాఖలా లేవు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఫస్ట్ టైం హిస్టరీలో ఈరోజు 361 కోట్లు స్టేట్ బడ్జెట్ తీసుకొచ్చింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంకితం. అది అంటే రాష్ట్రం చిన్నాభిన్నమవుతున్న పరిస్థితుల్లో విద్యార్థులందరూ మద్యానికి బానిసలవుతున్న సమయంలో ఈరోజు మత్తుని మద్యాన్ని రెండింటిని పక్కన పడేసి స్పోర్ట్స్ సైడ్
రంగంలో దుంకే విషయంగా ఈరోజు నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులందరినీ ఈ విధంగా మారుస్తున్నారు. తెలంగాణ నెక్స్ట్ హెల్దీ తెలంగాణను తీసుకురావాలన్నదే ఈరోజు శాట్స్ అండ్ రేవంత్ రెడ్డి గారిది కానీ నాది కానీ మా శాట్స్ ఆఫీసర్స్ అందరి మా కుటుంబం శాట్స్ కుటుంబానికి సంబంధించిన అందరి కళ అది. ఇప్పుడు మనం చూస్తుంటే హెల్తీ తెలంగాణ కోసం ఇప్పుడు కార్పొరేట్ స్పాన్సర్షిప్స్ మన సిఎస్ఆర్ ఫండ్స్ని మీరు తీసుకురావడానికి ఇనిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి చేసే ఏదైనా ఒక స్పెషల్ కార్యాచరణ నిర్ధారించారు అంటే మేము ఒక క్రైటీరియా తయారు చేసుకుంటున్నాం. అంటే ఏ విధంగా ఆడేవారికి సిఎస్ఆర్ ఫండ్స్కు రికమెండ్ చేయాలి, మా తరఫు నుంచి మేము రికమెండ్ చేయాలి కంపెనీస్కి. దాంతోపాటు కొందరు స్పాన్సరింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్లు చాలా మనకు దీప్తి కానివ్వండి, నిఖత్ జరీన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పాపం కింది స్థాయి నుంచి వచ్చిన స్టూడెంట్సే. వాళ్ళ ఫాదర్స్ ఏదో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కాదు. అటువంటి స్టూడెంట్స్ ఈరోజు ఒలింపిక్స్ స్థాయి వరకు పోగలిగినారు అని అంటే వాళ్ళు కూడా ఊహించలే. కానీ వారి పట్టుదల, వారి ఆశయం, వాళ్ళ గోలే ఆడి వరకు తీసుకెళ్ళింది. అదేవిధంగా ఎంతోమంది గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను కూడా వారిని ఆ స్థాయి వరకు ఒక ఒలింపిక్సే కాదు నేషనల్లో తెలంగాణలో ఉండేటువంటి నేను తెలంగాణ వాడిని అని చెప్పే స్థాయికి ఎదగాలన్నది ఈరోజు శాట్ సిద్ధంగా ఉంది. అటువంటి విద్యార్థులకు ఎటువంటి సపోర్ట్ అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మనకి క్రీడల్లో కూడా లేడీస్ క్రికెట్ కావచ్చు, అన్ని రంగాల్లో కూడా దే ఆర్ ప్లేయింగ్ వెల్. చాలా మంది ఎక్కడ ఆగిపోతున్నారంటే ఒక వయసు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి సెక్సువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతూ ఉంది, అక్కడ ఆగిపోతుంది. అటువంటి దాన్ని కట్టడి చేయడానికి ఎటువంటి కార్యాచరణ స్పెషల్లీ ఫర్ ద ఉమెన్స్కి క్రీడా రంగంలో వాళ్ళని పైకి తీసుకురావడానికి, వాళ్ళకి ఒక బాధ్యతని భద్రతని కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 100% ఇప్పుడు మేము చేస్తున్నది కూడా తెలంగాణలో. ఇప్పుడు మన ఫుట్బాల్ తీసుకోండి, సౌమ్య సంథింగ్ అమ్మాయి తెలంగాణ సౌత్ ఇండియా మొత్తంలో నేషనల్ కార్డ్ ఏదో అమ్మాయి ఎక్కుతుంది మన తెలంగాణలో. అది మన తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ అమ్మాయి. సౌత్ ఇండియా మొత్తంలోకి వెళ్ళి తీస్తే మన తెలంగాణలో ఉండేటువంటి ఎవరో ఒకరు అమ్మాయి సౌత్ ఇండియా మొత్తంలో తెలంగాణలో నుంచి ఉన్నారు. మేము ఒకటైతే చెప్పగలుగుతాం, ఇటువంటి వారందరికీ కూడా తెలంగాణలో ఒక లేడీస్కి అంటే అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్స్ ఏర్పాటు చేయాలని, దాంతోపాటు లేడీస్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోచ్లను ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ ఫెసిలిటీస్కి సంబంధించిన విధంగానే నెక్స్ట్ స్కూల్స్లలో కూడా, అందుకే లేడీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేడీస్ హాస్టల్స్లో మొత్తం కోచెస్ని కూడా వాళ్ళని ఏర్పాటు చేసి ఆ విధంగా ఈరోజు ముందుకు పోవాలన్న ఆలోచనతో ఉన్నాం. చాలా మటుకు మన కోచెస్ కొరత ఉంది బాగా, అది కూడా ఎక్కువ మటుకు. ఎందుకంటే అర్జున అవార్డు గ్రహీతలు కొన్ని క్రైటీరియా ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్రైటీరియా ప్రకారమే మనం ఇప్పుడు కోచెస్ లేదు అని అంటే వేరే కంట్రీ నుంచి కొందరి స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడున్న కోచెస్కు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు కూడా నడుస్తుంది. ఇంకా ఈ 1-2 months అయితే ఇదంతా ఒక కొలిక్ వస్తుంది. ముందర మన కర్తవ్యం ఏంటి? పాలసీ. నెంబర్ 1 పాలసీ, నెంబర్ 2 యూనివర్సిటీ సిద్ధం కావాలంటే ముందు స్కూల్స్ రెడీ కావాలి. మనకు తెలంగాణలో 3 స్కూల్స్ ఉన్నాయి. దాదాపు అట్లీస్ట్ ఉమ్మడి జిల్లాకు ఒక స్కూల్ అయినా ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు దాని విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. స్కూల్ కూడా ఏ ప్లేస్లలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అంటే ప్రశాంతమైన ఒక వాతావరణంలో పెట్టాలి. అన్ని జిల్లాలకు అంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఉమ్మడి జిల్లా ఉంటే ఉమ్మడి జిల్లా సెంటర్ పాయింట్ ఆఫ్ ఉండాలి. ఇంకోటి ఆ విద్యార్థులకు చాలా పీస్ఫుల్ మైండ్గా ఉండే విధంగా స్కూల్స్ని ఏర్పాటు చేయాలా, స్పోర్ట్స్ స్కూల్స్ని ఎస్పెషల్ అనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి అంశంలో చాలా కేర్ తీసుకొని ఈరోజు మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆ తర్వాత యూనివర్సిటీ నెక్స్ట్. ఆ తర్వాత అందుకే ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఇప్పుడు ఒలింపిక్స్ కానీ వేరే కామన్వెల్త్ కానీ ఇప్పుడు అట్లాంటి గేమ్స్ అన్నీ ఒక కొండలాగా ఉంటే మేము కింద ఉన్నాం. ఇప్పుడు ఆ కొండకు నిచ్చెనేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్స్ కడతాం. ఆ తర్వాత అందరు ఎక్కగలుగుతారు. ఫస్ట్ ఏమి ఎక్కకుండా కొండ మీద మనోళ్ళు పోవాలంటే పోలేరు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నిచ్చెన వేస్తున్నాం. ఖచ్చితంగా ఈ నిచ్చెనలో సక్సెస్ అవుతాం. మా టార్గెట్ 2032. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత బాధపడ్డారో, కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత క్రీడాకారులు మీరు ఎవరైనా పోయి అడగండి, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు నమ్మకం వచ్చింది, అరే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే ఆలోచన ఉంది, న్యాయం జరుగుతుందనే ఒక ఆశ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఆ ఆశను మేము వాళ్ళ ఆశ ఏవైతే ఆశిస్తున్నారో వాటన్నింటినీ సక్సెస్ చేసే దూరంలో ముందుకు పోతాం. అంటే మీరు వచ్చిన తర్వాత మీ మాటల్లో కాన్ఫిడెన్స్ విన్నాక ఒక విజనరీ చూసిన తర్వాత ఆ విజనరీ 2030 అనేది కళ ముందు కనబడుతుంది. అండ్ మీరు వచ్చాక కూడా జనాల్లోకి క్రీడల మీద ఏదైతే జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉంది. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అన్నింటికి కూడా బెస్ట్ విషెస్ అన్న ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇలా ఇప్పుడు మీరు ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
మా మనసులో మాట అది. తప్పకుండా ఏ అవకాశం ఉన్నా తప్పకుండా ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది, తప్పకుండా ఇప్పుడు స్పోర్ట్స్లో నేను ఏ విధంగా అయితే ఎంతమందికి న్యాయం చేయగలుగుతాను, స్పోర్ట్స్కి సంబంధించిన ఇవి అన్ని అంశాలలో ఎంత మంచి బెస్ట్ ఇవ్వగలుగుతా అన్న ఒకటే ఆలోచన చేస్తాను. ఈరోజు ఎక్కడ నేను ఏ అవకాశం ప్రభుత్వం నాకు ఇచ్చినా ఆ అవకాశంలో ఖచ్చితంగా న్యాయం చేస్తా అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకుంటే చాలు. ఖచ్చితంగా కనపడుతుంది. దాంతోపాటు ఎంతోమంది క్రీడాకారులను తయారు చేయాలన్న ఆలోచన ఇందులోకి వచ్చిన తర్వాత ఆలోచన. వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే చాలామందిని చూస్తే అర్థమవుతుంది నాకు. మీరు చెప్తే నమ్మరు, దీప్తిగా తీసుకోండి, ఇప్పుడు అసలు ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి నుంచి అటువంటి ఎంతోమంది క్రీడాకారులు వెనకబడిపోయారు. వారందరినీ మళ్ళీ ఫ్రంట్ లైన్లోకి తీసుకొని రావాలి. వాళ్ళందరికీ అంటే వాళ్ళకు ఒక మన లాంటి వాళ్ళకి వస్తుందా, మన లాంటి వాళ్ళకి సాధ్యమా అనే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిఖత్ జరీన్ కానీ దీప్తి కానీ ఒక కళ్ళ ముందు కానీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కనపడాలి వాళ్ళందరికీ. సామాన్య కుటుంబంలో నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు కదా, నెక్స్ట్ మీరు కూడా రాగలుగుతారు, నేను కూడా రాగలుగుతా అనే నమ్మకం కలిగినప్పుడు తప్పకుండా ఎంతోమంది ఒలింపిక్స్ వెళ్ళగలుగుతారు, ఎంతోమంది గోల్డ్ మెడల్ సాధించగలుగుతారు తెలంగాణ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనసులో మాట విత్ మాధవ్ ప్రోగ్రాంలో మీ మనసులో మాట పంచుకున్నందుకు అండ్ ఇలాంటి మరిన్ని విజయాలు మరీ సాధించాలని కోరుకుంటున్నాం. అండ్ సీఎం కప్లో మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.